ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఏపీలో విద్య, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పలు కీలక సమావేశాలు నిర్వహించారు. మంత్రి లోకేష్ సిడ్నీలోని ప్రముఖ విద్యా సంస్థలైన యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్, యూఎన్ఎస్డబ్ల్యూ మరియు వృత్తి విద్యా శిక్షణ సంస్థ అయిన టాఫిస్డబ్ల్యూ అల్టిమో క్యాంపస్లను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఏపీలోని విశ్వవిద్యాలయాలతో కలిసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రాంలు, స్టూడెంట్ ఎక్స్చేంజ్ పథకాలు ప్రారంభించాలని, ముఖ్యంగా స్టెమ్, ఏఐ, రెన్యూబుల్ ఎనర్జీ రంగాలపై దృష్టి సారించాలని కోరారు. టాఫిస్డబ్ల్యూ అల్టిమో క్యాంపస్లో ఆస్ట్రేలియా స్కిల్ అండ్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గ్యాల్స్తో మంత్రి భేటీ అయ్యారు. టాఫిస్డబ్ల్యూ సహకారంతో ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను స్థాపించాలని, స్కిల్ హబ్ లేదా ఇంటర్నేషనల్ క్యాంపస్ ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. హెచ్ఎస్బీసీ బ్యాంక్ సీఈఓ యాంటోనీ షో నేతృత్వంలోని సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ బృందంతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజనరీ సీఎం చంద్రబాబు నాయుడు పారిశ్రామిక విధానాల ఫలితంగా కేవలం 16 నెలల్లోనే ఏపీకి 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలులో ఉన్నాయని, ఒకసారి ఎంఓయూ చేసుకున్నాక పరిశ్రమను తమదిగా భావించి అన్ని అనుమతులు ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. వచ్చే నెలలో విశాఖపట్నంలో నిర్వహించే పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025కు హాజరు కావాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. అలాగే ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం డైరెక్టర్ జోడీ మెక్కేతో సమావేశమైన మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం స్టేట్ ఎంగేజ్మెంట్ ఎజెండాలో ఆంధ్రప్రదేశ్ను చేర్చాలని కోరారు. కృష్ణపట్నం, విశాఖపట్నం, అనంతపురం ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియన్ కంపెనీలు భాగస్వామ్యం వహించేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.